డైరెక్టర్ గారు కార్మేని సెల్వం గురించి చెప్పారు, కానీ కార్ అన్నారు. అది ఏంటి ఒకసారి నాకు టైటిల్ కార్ అంతా అది కారు బ్లాక్ కారు నలుపు లాగా కారు మేని మేని అంటే అవును సెల్వం ఓ వచ్చి నేమ్ చెప్పొచ్చు, మనీని చెప్పొచ్చు. మనీ తోటి బ్లాక్ సైడ్ ఆఫ్ మనీ. సెల్వం ఇస్ వెల్త్ అనుకో. యా వెల్త్. yes సెల్వం ఇస్ వెల్త్. ఇంకోటి కూడా చెప్తా, కార్మేని అలానేది వచ్చి తమిళ తెలంగాణ రెండులోనే మన లార్డ్ వెంకటేశ్వర స్వామిని చెప్తారు. ఓ ఓకే 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 సో మొత్తానికి మాకు చాలా క్లియర్ మీనింగ్ తెలిసి, సో ఇప్పుడు తమిళ్లో అయినా తెలుగులో అయినా ద మీనింగ్ ఇస్ ద సేమ్. ఓకే ఓకేనా సార్? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ వీక్ ఇదే స్టేజ్లో మనం కలిసాము. తమ్ముళ్ళు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు విమానం ఇచ్చిన డైరెక్టర్ శివ. ఆ స్టోరీని ఫస్ట్ వినగానే ఎలా ఎగ్జైట్ అయిపోయి శివాని చూశాను, అదే ఎగ్జైట్మెంట్తో ఇప్పుడు కూడా చూస్తున్నాను. శివ నెక్స్ట్ స్టోరీ చెప్పండి టక్కుని, అందుకే వెయిట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ శివ. రామం రాఘవం ధనరాజ్ ఆ తమ్ముడు, వాడు జెండా పెట్టి అప్రోచ్ చేయగానే యాక్ట్ చేయడానికి రాగానే నాకు అన్న తమ్ముడును స్టార్ట్ అయింది ఆ రిలేషన్షిప్. ఇప్పుడు వరకు ఇంకా వెళ్తూనే ఉండు. ఎక్స్ట్రాడినరీ రైటర్, క్రియేటర్, యాక్టర్, డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాడికి తెలుసు. థ్యాంక్ యూ తమ్ముడు. తేజ టైగరే, రియల్ టైగర్ ఆ తమ్ముడు. సేవ్ ద టైగర్స్ చేయగానే నాకు చెప్పాడు, అన్న అలా స్టోరీ అరే అది ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క టైగర్, అన్ని టైగర్కి వచ్చింది, అన్ని టైగర్ పరిగెత్తి వెళ్తుంది. పాపం అందరికీ ఒక ప్రాబ్లం. మన పక్కటి వాళ్ళు, మన చుట్టాలు మనల్ని చాలా గౌరవంగా చూడాలి. అందుకే చెప్తున్నాను మన ఇంట్లో ఉన్న అమ్మాయిలు మనల్ని పట్టి ముందుకు తోసి మనం పొడి దొల్లి ఏం చేయాలని తెలియకుండా తిరిగి మన లైఫ్ని ఎప్పుడే మనం లివ్ చేయం. మన పక్కన వాళ్ళు మనం చూసి గౌరవంగా చూడాలి, మనం చుట్టాలు మనల్ని గౌరవంగా చూడాలి. ఇలా వాళ్ళ కోసమే మనం బతుకుతున్నాం. ఇలాంటి విషయాన్ని చెప్పాలరా అలా అని చెప్పాను. అదే దీనిలో కూడా చెప్పుకున్నాం. ఈ విషయాన్ని ఎన్ని యాంగిల్లో కూడా చెప్పవచ్చు. అదే కార్మేని సెల్వం. ఎక్స్ట్రాడినరీ మూవీ, చాలా ఎమోషన్గా ఈ మూవీలో అన్ని విషయాలు చెప్పుకున్నాము. హరి ఎవరంతా యశోద ఫిల్మ్ డైరెక్టర్, నా ఫ్రెండ్. ఇప్పుడు చాలా విషయం చేసుకున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామ్ చక్రి వెరీ ఇంటెన్స్ క్రియేటర్. ఒక విషయాన్ని అలా టచ్ చేస్తే ఈజీగా టచ్ చేయడు, దానికి 1000 పాయింట్స్ పెట్టి ఉంటాను. అలాంటి ఒక డైరెక్టర్, నైస్ క్రియేటర్. నాకు ఈ స్టోరీ చెప్పి మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళినది చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. ఈలో మనిషిని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. నా పేరు వేయొద్దు సార్, నా కంపెనీ నేమ్ వేయండి. ఈ హోల్ క్రెడిట్ నాకు వద్దు. నా కంపెనీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ వెళ్ళాలి. దానిలో ఎన్నో మంది పని చేసుకున్నారు. దీనిలో వచ్చే అమౌంట్ కూడా ప్రొడ్యూసర్స్కి ఒక షేర్, ఇది కాకుండా దానిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక షేర్ వెళ్ళాలి అని చెప్పి ఆ కంపెనీ నేమ్ టైటిల్లో వేసుకున్నాం. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడే చూశాను. థ్యాంక్ యూ రామానుజం సార్. గాడ్ బ్లెస్. లక్ష్మీప్రియ అని చూస్తే నాకు భయం వస్తుంది అప్పుడప్పుడు. ఏదో ఒకటి నేర్చుకునే ఉన్నాము అమ్మాయి. ఇలాంటి అమ్మాయిని ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను. సడన్గా చూస్తే ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసింది చూసేసి నా ఫిల్మ్ డైరెక్ట్ చేశాను, స్కూల్ బస్ నో ఫిల్మ్. ఆ ఫిల్మ్కి అమ్మాయి దగ్గర చెప్పాను, మేడం దీనిలో మీరు హీరోయిన్గా చేసుకున్నారు, నా ఫిల్మ్ 5 daysలో పని వస్తుంది, బట్ ఇంటెన్స్ రోల్ మీరు చేశారా అని. సార్ మీరు స్టోరీ చెప్పండి, నాకు నచ్చితే నేను చేస్తాను. అదే నాకు చాలా నచ్చింది. చాలామంది చెప్తారు, సార్ మీకోసం వచ్చేసాను, మీకోసం. అది కాదు, నువ్వు చెప్పు, నాకు విషయం చెప్పు, నాకు నచ్చితే నేను వస్తాను. అల్లే ఉండండి చెప్పానని చెప్తే వైట్ చెప్పలేదు, అది వినేసి అలా చూసి ఓకే సార్ చేద్దాం. సరే ఎక్కడ ఉన్నారు మా అని చెప్పి కనెక్ట్ చేయడానికి కాల్ చేస్తే, సార్ నా ఎక్కడో నేపాల్ ఎక్కడ ఉన్నారు మీరు? నేపాల్లో కొండ మీద ఎక్కికున్నాను సార్, ఓ 10-15 days గ్యాప్ వచ్చింది, సో వచ్చేసాము. సరే ఓకే, అది అయిపోయింది, మన షూటింగ్ అయింది. షూటింగ్ అయినా డబ్బింగ్కి వెతుకుతున్నా సార్. లేదు సార్, కాంచీపురంలో ఒక కోర్సు సార్, అది ఓ 60 days ఓ కట్టె కూతును కోర్సు సార్. ఆ కోర్సు సర్టిఫికేట్ కోర్సు, అది నేను ఆ కోర్సులో ఉన్నాను సార్.
దానిలో ఫుల్ ఆ డ్రామాలో ఆ కూతులో షౌట్ చేసి నా వాయిస్ పోయింది. అది నా వాయిస్ సరి అవ్వాలంటే ఎక్కువ 1 వీక్ తర్వాత నన్ను రావాలి సార్. అదేంటి కట్ట కూతు అలా అంటే అది చాలా ఏన్షియంట్ ఆర్ట్, అది దాన్ని నేర్చుకున్నాను. ఇలా గేప్ దొరకగా వల్ల ఒక కొత్త విషయాలు నేర్చుకునే ఉన్నావు అమ్మాయిని ఇప్పుడే నేను చూస్తున్నాను. గాడ్ బ్లెస్. మీరు చెప్పిన మాటలు చాలా పెద్ద మాటలు. కూర్చుని మాట్లాడగానే చెప్పింది అమ్మాయి, నా జస్ట్ 4 years యాక్ట్ చేసేసి వెళ్ళడానికి రాలేదు సార్, నా 40 years యాక్ట్ చేస్తా, అన్ని విషయాలు నా లోపల నేను నేర్చిపెట్టుకున్నాను, దానికే నా రెడీ అవుతున్నాను చెప్పారు. గాడ్ బ్లెస్. ఇలా ఇంకా చాలా విషయాలు మీరు నేర్చుకోవాలి, చాలా మంచి ఫిల్మ్ చేయాలి నా దేవుడి దగ్గర కోరుకున్నా అమ్మ. గాడ్ బ్లెస్ అమ్మా. అభి ఆ బిడ్డ 17 సంవత్సరాల ముందు అభిని ఫస్ట్ నేను చూశాను చెన్నైలో నా ఆఫీస్లో. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు నేను చేయి పట్టుకునే. లవ్ యూ. ఈ ఫిల్మ్కి రాగానే ఈ ఫిల్మ్లో నా బాస్ మేడం, నేను ఇలా ఉండాలి, అభి ఇలా ఉండాలి. నన్ను చూసినోనే ఇలా పోయింది సార్. అలా డైరెక్టర్ చెప్పారు, నో మీరు ఇలా ఉండాలి. ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. అదే పొడి, అదే దొల్లి, అదే చెయ్యూని, అదే పైకి వచ్చింది. ఓన్లీ హర్ టాలెంట్. ఇంకా ఇప్పుడు 64-65 ఫిల్మ్స్ అయ్యింది, ఇంకా అది 1000 మూవీస్ చేస్తుంది. ఎంత అభికి లాంగ్వేజే లేదు, ఏ లాంగ్వేజ్ లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లమే లేదు. అందరికీ నమస్కారం చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ అభి. లవ్ యూ. కార్మేని సెల్వం చాలా మంచి మూవీ, అందరూ చెప్పేదే, నేను కూడా చెప్పాను. బట్ అంతే దీనిలో ఇన్నర్లో చిన్న లేయర్ ఉంది. ఈ ఫిల్మ్ చూసేసి బయట రాగానే మన ఈఎంఐని కొంచెం తక్కువ చేద్దాం. ఓకే, ఎందుకంటే ముందు ఫస్ట్ వీక్ అంతే టెన్షన్ అందరికీ అన్న. ఇప్పుడు టోటల్ 30 days టెన్షనే. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఈఎంఐ కాదు, ఫస్ట్ వీక్ ఈఎంఐ ఉంది, సెకండ్ వీక్ ఒకటి ఉంది, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. ఎందుకంటే అప్పు ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. అదే మాట్లాడాను, తమ్ముడు చెప్పాడు, అన్న వచ్చి ఇప్పుడు 3 phones వచ్చింది సార్, కావాలన్నా అని అడిగారు. తీసేయారా చేయను, ఎందుకంటే నార్మల్గా ఉన్న పర్సన్నే వీళ్ళు కావాలన్నా అడిగే మనం అప్రూవల్ చేసేసారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన బరువు కొంచెం తక్కువ ఉంటేనే మనం ఇష్టానికి మనం ఆశపడినదిని, మన డ్రీమ్ని చూసి మనం నడవచ్చు. బరువును తక్కువ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, చాలా వెల్త్గా ఉండండి. రిచ్ వేరా, వెల్త్ వేరా. చాలా వెల్త్గా ఉండండి, గెలుస్తాం. లవ్ యూ గైస్. మీట్ చేద్దాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మార్కెటింగ్ పార్ట్నర్ జయరాజ్ గారు యాక్చువల్లీ హీ వాంట్స్ టు షేర్ సంథింగ్ విత్ యూ. సార్. నా ఫ్రెండ్ గౌతమ్ ఇలా ఎక్స్ట్రాడినరీ రోల్ ప్లే చేసుకున్నారు. గౌతమ్ వస్తే మన సార్తో యాక్ట్ చేసినట్టు లేదు, ఏదో మనం నార్మల్గా కూర్చుని మాట్లాడినట్టే. ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. అతను ఈ ఫిలింలో ఉన్నది మాకు చాలా హ్యాపీ. మీరు చూడండి, హై క్లాస్ డిస్కషన్స్ ఇది జరుగుతుంది, అది కూడా మీ అందరికీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఉండండి సార్, మీరు ఉండాలి. సో సార్ గుర్తుందా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను, యాక్చువల్లీ సముద్రకని గారికి నాకు సమ్ ఇయర్స్ బ్యాక్ ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే నేను మా డాడ్ ఫస్ట్ టైం థియేటర్లో చూసిన మూవీ రఘువరన్ బీటెక్. సూపర్. ఆ తర్వాత మళ్ళీ మా డాడ్ కూడా చాలా ఇష్టం మూవీస్ అంటే. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి కార్మేని సెల్వంకి తీసుకెళ్తా కలిసి. ఐ థింక్ ఫ్రెండ్స్తో వెళ్ళిన మూవీస్ ఉన్నాయి సార్, గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్లే మూవీస్ కూడా ఉన్నాయి. బట్ పేరెంట్స్ని తీసుకెళ్లే మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అండ్ ఐ థింక్ కార్మేని సెల్వం ఇస్ ద వన్ ఫర్ దిస్ ఇయర్. డెఫినెట్గా అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సార్.